నరసరావుపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో వినుకొండ పట్టా భూముల సమస్యపై బాధిత రైతులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు వినతి పత్రం అందజేశారు. వినుకొండ పట్టా సర్వే నంబర్లు 949/1, 949/2 తదితర భూములకు సంబంధించిన హక్కులను ప్రభుత్వ ఉత్తర్వులు, హైకోర్టు తీర్పుల ప్రకారం పరిరక్షించాలని వారు కోరారు. దశాబ్దాలుగా సాగులో ఉన్న భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని కోరారు. నమస్కారం అండి. మాది వినుకొండ టౌను కట్ట కింద బజారు. మేము వచ్చేసి అందరము ముస్లిం కుటుంబాలకు చెందిన వాళ్ళం. మా తాతయ్యలు 1951లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బ్యాక్ సైడ్ 949/1 సర్వే నెంబర్లో భూమి కొనుగోలు చేసినారు. అది ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 1926లో ఇచ్చిన భూమి. దాని మీద డిగ్రీ కాలేజీ 1988లో వచ్చేసి ప్రపోజల్ వచ్చేసి అప్పుడున్న రాజకీయ నాయకుడు ఒత్తిడి వల్ల అది రిజంప్షన్ ఆర్డర్ పాస్ చేసి దానిపైన మా నాన్నోళ్ళు మా బాబాయ్ వాళ్ళందరూ వెళ్ళి దాన్ని రిజంప్షన్ ఆర్డర్కి సవాల్ చేస్తూ వెళ్తే 96లో ఆర్డర్ ఇచ్చారు. దాని తర్వాత ఆ వినుకొండలో ఉన్న ఒక లాయరు మా నాన్న వాళ్ళకి మోసం చేసి మీరే గెలిచారని చెప్తే వాళ్ళు చదువు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు సరే అని వదిలేశారు. దాని తర్వాత మా టైం వచ్చిన తర్వాత మేము సాగులో చేసుకుంటూ కంటిన్యూషన్ సాగులు అప్పుడు కూడా సాగులో ఉన్నాం. మేకలు ఇది కాసుకుంటూ గేదెలు కాసుకుంటూ మాకున్న గేదెలని కాసుకుంటూ సాగులోనే ఉంటున్నాం కంటిన్యూషన్గా. 2010-11లో మేము మా 82లో ఒక ఎకరంన్నర వేరే పెద్దనందిపాడు చౌదరీస్కి అమ్మేశారు. మా వాటాలో 3.5 ఎకరం మా కంట్రోల్లోనే ఉంది, 1 ఎకరంన్నర వాళ్ళ కంట్రోల్, మొత్తం 5 ఎకరాలు మా కంట్రోల్లోనే ఉంది. అయినా సరే 2010లో మేము పాస్ పుస్తకాలు పట్టాదారు పాస్ పుస్తకాలు ఆన్లైన్ 1B ఏడంగలు సర్వే చేసి మొత్తం మా కంటిన్యూషన్గా ఇచ్చారు. అయినా సరే కంటిన్యూషన్ రెవెన్యూ రికార్డ్స్ ఓల్డ్ 10-1 రికార్డ్స్లో ఉన్నాయి. RH రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఆఫ్ హోల్డింగ్ 1927లో మాకు అమ్మిన వల్ల ముస్లిమ్స్ మా ఇదేంటంటే మాకు అమ్మింది కూడా 1951లో ముస్లిమ్స్, వాళ్ళు ముస్లిమ్సే, వాళ్ళ దగ్గర మేము కొన్నాం, మేము ముస్లిమ్సే. అయితే 2016లో 22A లిస్ట్ కింద పెట్టారు. 22A లిస్ట్ కింద పెడితే సరే అని చెప్పి అప్పట్లో మాకు తెలియలేదు.